హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు యేసు నామములో ఈ యొక్క ఆదివారపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా ఈ వీడియో అప్లోడ్ చేస్తుండగా ఈ వీడియోని, ఈ వాక్యాన్ని వింటున్న వారిని కూడా ప్రభు పేరట వారికి కూడా శుభములు కలుగును గాక. దేవుని దీవెనలు వాళ్ళు కూడా పొందుకుందురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మీకు అందిస్తాను. ఎక్కువ సమయము తీసుకోను, తక్కువ సమయంలోనే మీకు అందిస్తాను. ఏంటి ఆ వాక్యం అంటే, ఈరోజు ఏ అంశం చెప్పాలనుకున్నానంటే, తలచిన కార్యము జరగాలంటే, తలచుకున్నటువంటి కార్యము లేదంటే అనుకున్నటువంటి కార్యము వెంటనే జరగాలి. కొందరి దృష్టి ఎలా ఉంటుందంటే, అనుకుంటుంటారు, ప్రార్థిస్తుంటారు, ఉపవాసాలు ఉంటారు, ఇంకా అనేక రీతిగా ఉంటారు. కానీ కొందరి జీవితాలలో కార్యాలు జరగడం ఆలస్యం అవుతూ ఉంటాయి. కొందరి జీవితాలలో అస్సలు ఆ కార్యము జరగదు. కొందరి జీవితాలలో ఎంతగా ప్రార్థించినా, ఎంతగా ఉపవసించినా, సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నా ఆ వ్యక్తి మారడు. అయినప్పటికీ వాళ్ళలో తెలియని అవిశ్వాసానికి చోటు కలుగుతుంది, పడిపోవడానికి అవకాశం కలుగుతుంది, మరలా విగ్రహారాధన లేదా లోకంలో కలిసి తిరగడానికి అవకాశం కలుగుతుంది. కారణం ఏంటంటే, మేము అనుకున్నాం, మేము తలంచాము, కానుక ఇచ్చాను, సంత ఇచ్చాను, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉన్నాము, ప్రార్థించాము, అయినా నా జీవితంలో ఈ కార్యము జరగలేదు. ఇంకా నేను ఎందుకు దేవుని నమ్మాలి, ఇంకెందుకు నేను ఉపవాసించాలి, ఇంకెందుకు నేను ప్రార్థించాలి, ఇంకెందుకు నేను ప్రార్థనలకు వెళ్ళాలి అని నిస్సహాయమైనటువంటి స్థితిలోకి కూరుకుపోతున్నటువంటి జనాలు ఈరోజు తరచుగా కనపడుతూ ఉన్నారు. ఆ సంఖ్య దినదినము ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రభు పేరట ఈరోజు మీకు చెబుతున్న విషయం ఏంటంటే, మీరు తలచిన కార్యము త్వరగా జరగాలి. అనుకున్నటువంటి కార్యము త్వరగా జరగాలంటే మనము ఏమి చేయాలి, ఏమి చెయ్యాలి? ఒకసారి తీయండి, మత్తయి సువార్తమానము 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వాక్యం తీసుకొని మత్తయి సువార్తమానము 7వ అధ్యాయము 7వ వచనం త్వరగా చూడండి, నేను చదువుతాను, వినండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన దేవుడు తన వాక్యంలో నుండి రాయబడిన విషయం ఏంటంటే, అడుగుని మీకు ఇవ్వబడును. అడుగుతున్నాము కానీ ఇంతవరకు మనం పొందుకోలేకపోతున్నాం. ఎంత ప్రార్థనలో ఎన్నిసార్లు గోజాడి అయ్యా ప్రభువా నా భర్తను మార్చు, అయ్యా ప్రభువా నా పిల్లలను మార్చు, అయ్యా ప్రభువా నా కష్టాలు తొలగించు, అయ్యా యేసయ్యా నాకున్న శ్రమలు తొలగించు, దేవా నా కలిగిన అప్పుడు తీసినాయి అని ఎన్నో రోజులుగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పటికీ జవాబు దొరకడం లేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడమ్మా, అడగండి మీకు ఇస్తానంటున్నాడు. అడగండి మీకు ఇస్తాను. అడుగుతున్నాం మనము దేవుని, అయినా పొందుకోలేకపోవడం కాకుండా దేవునిపై సడుగుతున్నాం, గొడుగుతున్నాం. దేవా నువ్వు నాకేం చేస్తావు అని దేవుని సడుగుతున్నాం. అందుకనే ఈరోజు మీరు సడగకూడదు, మీరు గొడగకూడదు, దేవుని మందిరం మీద అలగకూడదు, సేవకులు తిట్టకూడదు, మరి ఏమి జరగకూడదు. దేవుని కార్యాలు జరగక ఉండడానికి ఆలస్యం ఎందుకు అవుతున్నాయో ఇప్పుడు
ఒక 3 విషయాలు మీకు చెప్తాను. ఆ 3 విషయాలలో మొదటి ఏంటంటే, ప్రభునందు ప్రయాస పడితే అనుకున్నది జరుగుతుంది. ఎవరెందుకు ప్రయాసపడాలి చెప్పండి? ఎవరెందుకు ప్రయాసపడాలి? లోకంలో ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి మళ్ళా ఉదయం వరకు నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత జీతం సంపాదించినా, నువ్వు ఎంత కూలీ సంపాదించినా, లోకంలో ప్రయాసకు లోకంలోనే తరిగిపోతుంది. ప్రభునందు ప్రయాస పడితేనే ప్రభు ఆ ప్రయాసకు తగినటువంటి కార్యము చేస్తాడు. చెప్తాడు వాక్యం కూడా, ప్రభునందు ప్రయాస పడాలి. మొదటిది ఏంటిది? ప్రభునందు ప్రయాస పడితే తలచిన కార్యము ప్రభు చేస్తాడు, లేదా అనుకున్న కార్యము దేవుడు నెరవేరుస్తాడు. రెండో విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును పెట్టాలి. ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, చర్చిలోకి వెళ్ళి అది ఎత్తాను, ఇది ఊడ్చాను, అది కడిగాను, ఇది కడిగాను అని చెప్పేసి అంతటితో నువ్వు ఆగిపోతే దేవుడి కార్యాలు జరగడం కూడా ఆగిపోతాయి. ఎలా ఉండాలి? విశ్వాసము స్థిరముగా ఉండాలి. మొదటిది ఏంటిది? ప్రభునందు ప్రయాసపడాలి. రెండవది ఏంటిది? ప్రభునందు విశ్వాసము స్థిరంగా ఉండాలి. మూడవది ఏంటిదంటే, ప్రభు యందు పట్టుదల కలిగి ఉండాలి. అర్థమవుతున్న మాటలు స్పష్టంగా చెప్తున్నాను. అర్థమవుతున్న మాటలు, అనుకున్న కార్యము వెంటనే జరగాలంటే ప్రభునందు ప్రయాసపడాలి. రెండవది, ప్రభునందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మూడవది, ప్రభునందు పట్టుదల కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు నీలో నాలో గనుక ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రభు నీ పట్ల నువ్వు అనుకున్న కార్యం నెరవేర్చబడునుగాక. ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క పాయింట్ను చూసుకుందాం. మొదటిది ఏంటిదమ్మా? ప్రభునందు ప్రయాసపడాలి. తీయండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 157వ పేజీ నంబర్ 157వ పేజీ నంబర్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. పేజీ నంబర్ కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను. 157వ పేజీ నంబర్, కొత్త నిబంధన, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. చదివేవారు కాస్త గట్టిగా చదవండి. చదవండి, నాకు చదవాలి. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడే. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభు యందు ప్రయాస వ్యర్థము కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘస్థులకు చెబుతున్న మాట, ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు దేవుళ్ళ ప్రయాస పడుతూ ఉంటే, మీరు దేవుళ్ళ కష్టపడుతూ ఉంటే, మీరు దేవుడి కొరకై ఖర్చు పెడితే, మీరు దేవుడి కొరకు మీ ప్రాణాత్మ దేహములను చంపుకొని ఏ చిన్న పడైనా ఏ పెద్ద పడైనా చేస్తూ ఉంటే ఆ ప్రయాస వ్యర్థము కాదు. వ్యర్థము కాదు ప్రయాస. కానీ మీరు ఎక్కడ ప్రయాస పడుతున్నారు? ఎవరి కొరకు ప్రయాస పడుతున్నారు? దేని కొరకు ప్రయాస పడుతున్నారు? నువ్వు ప్రయాస పడుతున్నావు, కష్టపడుతున్నావు, సంపాదించుకొని కూడగట్టుకుంటున్నావు, కూర్చుకుంటున్నావు, తింటున్నావు, అరగాయిస్తున్నావు. కానీ ప్రభుని యందు ప్రయాస నీకు లేదు. వస్తున్నావు సంఘంలో, కావాల్సినంత సేపు ప్రార్థన చేసుకుంటున్నావు, మాటలాడుతున్నావు, విశ్వాసం పెడుతున్నావు, కానీ నీలో ప్రయాస పడే తత్వం లేదు. సంఘం కొరకు ఏ ప్రయాస పడ్డావో ఒక విషయం చెప్పు, చూస్తాను.
నీ గుండెల మీద చేయి వేసుకొని ఈ సంఘం కొరకు నేను ఈ విధంగా కష్టపడ్డాను, ఒక రాయి మోసాను, ఒక గొప్ప మోసాను, అంట్లు తోమాను, అంట్లు తోమి వంట వండి పెట్టాను, సేవకుడికి పెట్టానని ఒక్క విషయం మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పగలుగుతారా? ఉన్నారా? అర్థమవుతుందా? ఈ మందిరం కొరకు నేను ఖర్చు పెట్టాను, నా శ్రమ కష్టపడ్డాను. అర్థమవుతున్న మాటలు. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు. అది వ్యర్థమవుతుందంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభునందు ప్రయాస పెడుతున్నావు, కానీ ఆ ప్రయాస ఎలా ఉందో తెలుసా? స్వార్థం. సేవకుడు నన్ను మెచ్చుకోవాలి, సంఘస్థులు నన్ను అబ్బా ఎలా చేస్తున్నారు రాజేష్ పని, ఇలా చేయాలి పని అనుకునేటట్టు రాజేష్ ఇతరుల కొరకు ప్రయాసపడుతున్నారు, కానీ దేవుని కొరకు. మీకు అర్థమే భాష చెప్తాను, చూడండి, వినండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గురువారం ఈ నెల 20వ తారీఖు గుంటూరులో ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థన జరుగుతుంది. ఆ ముందు రోజు నేను, సందీప్ అన్న, పౌలన్న ముగ్గురం కలిసి అన్న రేపు మనము గుంటూరుకు వెళ్దాం. బాగా వినండి, గుంటూరుకు వెళ్దాం. ఆన్లైన్ ప్రార్థనకు వెళ్ళక చాలా రోజులైంది, దాదాపుగా సంవత్సరం అవుతుందన్న. అంతకుముందు ప్రతి నెల వెళ్ళేవాని, కాబట్టి వెళ్దామన్నా అన్నప్పుడు నాతో పాటు సందీప్ అన్న అంగీకరించాడు, మాతో పాటు అలాగే పౌలన్న కూడా అంగీకరించాడు. ఆటికి సరిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఛార్జీలు సమకూర్చుకోవాలి. ఇప్పుడు డబ్బును ఏం చేయాలి? ఛార్జీల కొరకు, ఖర్చుల కొరకు సమకూర్చుకోవాలి. సమకూర్చుకున్న కొరకై నేను, సందీప్ అన్న, పౌలన్న ముగ్గురం కలిసి అన్న మరి ఎంత వేసుకోవాలి? బుధవారం మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది అనుకున్నాం. తర్వాత ఏం చేస్తామంటే రైలుకి వెళ్తే తక్కువ అని చెప్పేసి ఆ ట్రైన్ యాప్ లో రైలు వెతికితే ఆ గుంటూరుకి రైలన్నీ క్యాన్సల్ అయిపోయాయి. రైలన్నీ బాగా వినండి, మేము వెళ్ళాలి అని అనుకున్నాం. మాట్లాడుకున్న రీతిగానే డబ్బులు కొద్దిగా సమకూర్చబడ్డాయి. తీరా చూస్తే వెళ్ళడానికి ట్రైన్ అవకాశము లేదు. సరే, ఈ హైదరాబాద్ నుండైనా వెళ్దామంటే అస్సలు సమయం కూర్చోడం లేదు. పైగా సందీపన్నకు చేయి విరిగింది కదా, ఆ రైలులో దిగితే ఆ జన సంద్రము కలిసి మరి అన్న చేతి మీద పడితే ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఎలాగైతే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి పెద్ద బండి వేసుకొని వెళ్దామంటే డీజిల్ ఖర్చు ఎక్కువ. కాబట్టి ఏం చేయాలన్నప్పుడు సందీప్ అన్న అన్నాడు, అన్న మన బండి ఉంది కదా, బైక్ మీద వెళ్దామని చెప్పాడు. సరే అని చెప్పేసి దాని కొరకు ఎంత ప్రయాసపడ్డామంటే అంత ప్రయాసపడి డబ్బులలో సమకూర్చుకునేది ఒకే అయితే గురువారం మధ్యాహ్నం ఆ టైర్ వేయించుకొని ఆయిల్ చేంజ్ చేయించుకొని ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నేను, సందీప్ అన్న, పౌలన్న ముగ్గురం. ఆ బైక్ చిన్నది, అర్థమవుతుందా? హీరో హోండా స్ప్లెండర్ బైక్. ఇక్కడి నుంచి గుంటూరుకు వెళ్ళాలంటే ముగ్గురు వ్యక్తులం ఎంత ప్రయాస అండి, అర్థమవుతుందా? ఎంత ప్రయాస. ఇక్కడి నుండి దాదాపు 9 గంటల జర్నీ పట్టింది బైక్ మీదనే. అసలు ఎంత బాధ అవుతుందంటే, ఎందుకో తెలుసా? పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, మంట. ఆ సీట్లో కూర్చున్నప్పుడు దిగినప్పుడు భయంకరమైన మంట, నొప్పి. నేను వచ్చాను కదా, కన్నగా పడిపోయా. ఎంత నొప్పి అంటే ఎంత మంట అంటే. అయినా మేము ఏమనుకున్నాం? ఈ ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళాలి అని అనుకున్నాము. అనుకున్నట్టుగానే దేవుడు ఏం చేశాడు? డబ్బును సమకూర్చాడు, వాహనాన్ని సమకూర్చాడు. ఇప్పుడు ఏం కనిపెట్టాడానికంటే వీళ్ళు ప్రయాసపడి వెళ్తారా, వెళ్ళాలా? వింటున్నావా? ఎప్పుడు బండి కారులోనే కాదు వెళ్ళాల్సింది, ఎప్పుడు రైలులో కాదు. అప్పుడప్పుడు ఇలా ఇరుక్కొని వెళ్ళాలి, ఇలా నొప్పులతోటి వెళ్ళాలి, ఇలా కష్టపడుతూ వెళ్ళాలి. అర్థమవుతున్న మాటలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్న మాటలు. ఎంత బాధ తెలుసా? డబ్బు సమకూర్చబడింది, వాహనం సమకూర్చబడింది. ఇప్పుడు ఇక్కడి నుంచి గుంటూరు ప్రాంతానికి వెళ్ళాలంటే ఊహించుకోండి అమ్మా, బస్సులోనే వెళ్తేనే ఎంత శ్రమ ఉంటుంది అన్న. మీరు దానికి గమనిస్తూ ఉండండి, ఎంత శ్రమ ఉంటుంది. ఒక బస్సులోనే కూర్చొని వెళ్ళాలంటే
ఒక ట్రైన్లో కూర్చొని వెళ్ళాలంటే ఎంత కష్టం అండి. అలాంటిది బైక్ మీద అంత దూరం జర్నీ మన వెళ్ళడం రావడం అంటే అనుకునేది దేవుడు చేశాడా లేదా? అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళితే దైవజనుల ద్వారా ఎంత చక్కగా మా కోసం మాట్లాడారు తెలుసా? దేవుడు వాక్యం చేత ఎంత చక్కగా మాట్లాడారు తెలుసా? ఆ మాటలు విన్నప్పుడు మా హృదయం, నాకు ముఖ్యంగా వాళ్ళ హృదయాలు ఏమో కానీ నా హృదయం మాత్రం చాలా సంతోషించబడింది. కారణం ఏంటో తెలుసా? ప్రయాస పడుకుంటూ వెళ్ళాం, మా ప్రయాస వ్యర్థము. మరి ప్రభు నందు ప్రయాస పడితే, ప్రభు కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగితే, ప్రభు కొరకు నువ్వు శరీరాన్ని నలగొట్టబడగలిగితే దేవుడు ఎందుకు నీ పట్ల కార్యము చేయడు? ఎందుకు చేయడు? ఆలోచించండి. ఇలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు కఠోరమైనటువంటి ఉపవాస ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత కిందకు వచ్చి తన శిశువులను సమకూర్చుకోవడానికి ఓ ప్రాంతం గుండా అలా వెళ్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతం గుండా ఓ సముద్రము, ఒక నది లాంటిది ఉందండి. అక్కడే కొంతమంది చేపలు వలలు కడుక్కుంటూ ఉన్నారు. వింటున్నారా మాటలు? వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఎలా కడుక్కుంటున్నారంటే నిస్సహమైన స్థితిలో కడుగుతున్నారు వలలు. ఎందుకు ఈ వలలు కడుగుతున్నటువంటి ఆ బ్యాచ్ లేదా ఆ టీము ఎందుకు అంత నిస్సహమైన స్థితిలో వలలు కడుగుతున్నారంటే, వారికి రాత్రంతా కూడా చేపలు వలలు వేసిన సముద్రంలో లేదా అక్కడ తిరిగిన ఒక్క చేప పడలేదండి. ఒక్కటంటే ఒక్క చేప పడలేదు. ఇంకా ఎలా ఉంటుందండి మనిషికి? ఆలోచించండి. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నిస్సహమైపోయారు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, రాత్రి అంతా సముద్రంలో తిరిగిలాడారు, అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకలేదంటే ఒకసారి ఊహించండి ఎలా ఉంటారు వాళ్ళ పేసులు, ఆ ముఖాలు ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అలాగనే సతికిల పడిపోయి ఆ ఒలలు ఉంటాయి చూడండి, ఆ ఒలలు అలా సర్దుకుంటూ కడుక్కుంటూ, ఏమయ్యా ఈరోజు మన పరిస్థితి, ఈరోజు వచ్చింటే చేపలు వచ్చింటే అవి పట్టుకునింటే అమ్మేసి వచ్చిన డబ్బుతోటి ఇంట్లో తీసుకొచ్చి పెడదాం అనుకున్నాము, ఈరోజు ఒక్క చేప కూడా పడలేదు అని ఎంత నిస్సహమైన స్థితిలో ఉంటారు ఒక్కసారి ఊహించండి. ఎలాంటి స్థితిలో పడిపోయి ఉంటారో ఒక్కసారి మనసారా ఆలోచించండి. వినండి, బాగా వినండి. వాళ్ళు కూర్చున్న నిస్సహమైన స్థితిలోకి, ఆ చోటికి ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? గట్టి చెప్పండి, ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళు నిస్సహమైన స్థితిలో ఉన్న చోటికి వచ్చారు. వాళ్ళు అనుకోలేదండి మరలా మనం చేపలకు వెళ్దామని అనుకోలేదు. ఎందుకంటే చేపలు పట్టే వాళ్ళు రాత్రిపూటనే చేపలు వేస్తారంట. అర్థమవుతుందా? ఎక్కువ శాతం వలలు వేసేది రాత్రి సమయం అందే. పగటి సమయం అందు ఏదో టైం పాస్ చేసుకునే వాళ్ళు ఉన్నారే తప్ప, అర్థమవుతుందా? టైం పాస్ కోసం వేసుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఆ వృత్తి కలిగినటువంటి చేపల జాలర్లు రాత్రి వేళలోనే వేసేవాళ్ళు. మరి ఈ రోజు రాత్రి కన్నా చేపలు పడతాయిలే అని అనుకుని ఆ నిస్సహమైన స్థితిలో కడుకుంటున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళ చెంతకు వచ్చి వారితో మాట్లాడుతున్నారు. అయ్యా వెళ్దాంపా, నీ పడవ ఎక్కడుందో వెళ్దాంపా అన్నప్పుడు, అది అక్కడ ఉందంటే రా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొద్దిగా బాగా వినండి, కొద్దిగా వాక్యం చెప్పిన తర్వాత వాక్యం అయిపోయింది, జనాలను పప్పు వేశాడు. పప్పు వేసేసి పద మనం వెళ్తాం చేపలకు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి, మనసు పెట్టి వింటే అర్థమవుతుంది. మనసు లేకుండా మీరంటే పాయింట్కి చిక్కులు ముడులు అన్నట్టు ఉంటుంది. వాక్యం చెప్పాడు, అక్కడున్న జనాలు పంపించిన తర్వాత ఈ టీంతో ఈ బ్యాచ్తో వెళ్దాం పదా అని చెప్పేసి అప్పటికప్పటి ఓడ కట్టుకొని అక్కడికి అంటున్నారు. ఇప్పుడు వలలు వేయి అంటున్నాడు. ఆ మాటకు ఈ పేతురు అనే వ్యక్తి యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, రాత్రి అంతా, చెప్పండి, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రి అంతా వలలు వేస్తాం, అయినా ఇవి రాత్రి పూట పడతాయే తప్ప పగలు పూట పడవన్న సంగతి తెలుసు కదా ప్రభువా. అర్థమవుతున్న మాటలు స్పష్టంగా. అంటే ఈ యేసుక్రీస్తు ప్రభులను ఆయన పడవలకు ఎక్కించుకొని ఆ పడవ మీద ఉండి జనాలకు కావాల్సిన వర్తమానము సందేశము అక్కడ కార్యాలు చేస్తుంది ఈ వ్యక్తి చూశాడు.
చూసిన వ్యక్తి వెళ్ళమంటే వెళ్ళాడు. ఆ చేపలు ఆ వల వేయమన్నప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నాడు. రాత్రి అంతా మేము ప్రయాసపడి ఒక చేప పడి అయినా నీ మాట చెప్పున రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను ఆదాయే ప్రతిఫలము, ఆశా నిరాశాయే. హల్లెలూయా. వింటున్నారా తల్లి? ఆ మాట చెప్పున వలలు వేశారు. అసలు అది నీకు చెప్పకుండా లోపల నాకు సంతోషం అవుతుంది, సంతోషంగా ఉంది నాకు. ఆ వల వేసిన వెంటనే చేపలన్నీ కూడా ఎవరి వలలోకి వచ్చాయమ్మా? యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక్కొక్క మాట విశ్వసించిన వారు ఆమేనని చెప్పండి. నీవు ప్రభునందు ప్రయాసపడినట్లయితే ప్రతి అప్పులలో తీరిపోవునుగాక. నీవు ప్రభునందు విశ్వాసం ఇచ్చినట్లయితే, ప్రభునందు ప్రయాసపడినట్లయితే నీ కష్ట దుఃఖములు తొలగించునుగాక. ప్రభునందు ప్రయాసపడిన వారి దుఃఖములు కొట్టివేసి ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ప్రభు కొరకు నువ్వు చోటించినట్లయితే అన్ని కార్యాలు నెరవేర్చునుగాక. ప్రభునందు ప్రయాసపడిన నీ జీవితంలో, నీ కుటుంబంలో మారుదురుగాక. మారాలి. మారేదానికంటే ముందు నువ్వు నేను చెప్పండి, పక్క చెప్పండి. అక్క ఇప్పటి నుంచి ప్రభు కొరకు మనం ప్రయాసపడి చెప్పండి. పక్కన ఉన్నవారికి చెప్పండి. ఎవరి కొరకు? సామెలన్న కొరక? సిమెంట్ సంచి మోసి నేను మోసాను అన్నలో చర్చలో, నేను రాయెత్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాననే. హల్లెలూయా. ఎవరి కొరకు? నువ్వు అంట్లు దోమేనావంటే ఆ అంట్లో కూడా ఏమిస్తాడు దేవుడు. అక్కడ అబ్రహాం అన్న ఒక విషయం చెప్పాడు. ఆ ఒక్క విషయం చెప్తాడు. ఏంటో తెలుసా? తమిళనాడులో ఒక ముసలాయన, దాదాపు ఆ ముసలితనంలోనే ఆయన బ్యాంక్ మేనేజర్ అంట. బ్యాంక్ మేనేజర్ రిటైర్మెంట్ అయింది, ఖాళీగా ఉన్నాడు కదా, ఏం చేసేది ఏం చేయలేక మందిరం కాడికి వచ్చి నాలాంటి సేవకుని అన్న, సార్ పాస్టర్ గారు నేను బ్యాంక్ మేనేజర్ని కాబట్టి నేను సంఘంలో పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఏ పరిచర్య చేయాలి అని అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, అయ్యా మీరు చూస్తే పెద్ద ఉద్యోగం కలిగిన వారు, మీరు చూస్తే పెద్ద ఆఫీసర్, మీరు చూస్తే ధనవంతులు, మీరు చూస్తే గొప్పింటి వారు, మరి మీరు ఇక్కడ పరిచయం అంటే అయినా నేను చేస్తాను, మీరు ఇవ్వచ్చు కదా అని అన్నప్పుడు ఏది ఇవ్వాలి, ఎక్కడ ప్రతిదానికి సమకూర్చబడ్డారు. కానీ ఒక పని ఉందంట. ఏంటి ఆ పని అంటే అంట్లు తోమేది, టీ గ్లాసులు ఉంటే చూడు అవి, తర్వాత బాత్రూమ్ ఉంటే చూడు కలిగేటివి, అర్థమవుతున్న మాటలు అవి ఉన్నాయంట. మరి ఈ పని ఈ ఆఫీసర్ చెప్తే చేయగలుగుతాడా? అర్థమవుతుందా? ఈ అంట్లు తోమే పని, ఈ గ్లాసులు తోమే పని, ఈ బాత్రూమ్లు కడిగే పని, ఇవి ఈయనకి చెప్పవచ్చునా చెప్పకూడదా అని దైవజనుడు లోపట నలుపుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అది మంచి పని కాదు కదా. అయినా పాస్టర్ గారు మీరు అభ్యంతరం పడాల్సిన అవసరం లేదు, నీ ఏ పని ఇచ్చినా నువ్వు సంతోషంగా చేస్తానని ధైర్యంగా చెప్పాడు. మీరు ఎంత ధైర్యం ఇస్తారో మాలాంటి సేవకులు కూడా మీకు అంత అనుకూలమైన మాటలు చెప్తాడు, పనులు కూడా చెప్తారు అన్నమాట. మీరు అలా అనుకూలంగా ఉండకపోతే మాలాంటి దైవజనులు ఏం చేస్తారమ్మా, ఈయనకు చెప్తే చేస్తాడో చేయడో, ఎందుకు చెప్పాలి అని వినే వాళ్ళకే చెప్తూ ఉంటామంట మేము కూడా. హల్లెలూయా. సరే అయ్యా మీరు కోరినట్టుగానే ఒక పరిచయం ఉంది, మరి మీరు ఇంతగా మమ్మల్ని బతుకులాడుతున్న కాబట్టి చెప్తున్నాను. అదిగో మన వాళ్ళు టీ నీళ్ళు తాగింటారు కదా, ఆ గ్లాసులు భోజనాలు పెట్టినప్పుడు ఆ ప్లేట్లు దంటిగా ఉంటాయి కదా, అవి కడగాలి. మన పెద్ద సంఘం కదా. తర్వాత ఆ బాత్రూమ్ పోయి వచ్చిన తర్వాత సాయంకాలానికి అవి కడగాలన్నప్పుడు ఆ యొక్క ఆఫీసరు, ఆ బ్యాంక్ మేనేజర్ ఒక్క మాట అనుకోండి, సంతోషంగా చేస్తానని చెప్పినాడంట. సంతోషంగా చెప్పడం వేరు, చెయ్యడం అంతకంటే వేరు. చెప్పిన వాడు ట్రై చేసినప్పుడు నచ్చకపోతే, పడకపోతే, బరువు ఎక్కువైపోతే వదిలేసి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అర్థమవుతుందా? చెప్పిన పని చేస్తున్నప్పుడు అది భారమైన, బరువైన, అయిష్టకరంగా ఉన్నప్పుడు ఏం చేస్తామమ్మా? మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాం. కానీ ఆ ఆఫీసర్, ఆ బ్యాంక్ మేనేజర్ అస్సలు వదలలేదు కదా. వెళ్తున్నాడు, అంట్లు కడుగుతాడంట, ఆ తిన్న ప్లేట్లు కడతాడంట, గ్లాసులు కడుగుతాడంట, ఆదివారం పూట బాత్రూంలు కడిగేవాడంట. అలా చేసి ఒక రోజున ఆ యొక్క ఆ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు కదండి, ఆ బ్యాంక్ మేనేజర్ ఇదిగో వాక్యం చెప్పే దైవజనుని కంటే గొప్ప దైవజనునిగా చేశాడంట దేవుడు. అసలు గొప్ప దైవజనునిగా అంటే మనకిచ్చిన పని సేవకుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇష్టంగా చేయాలి. అది కొన్నిసార్లు బరువుగా అనిపిస్తుంది, మనకి కొన్నిసార్లు మనకి కష్టం అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వదిలేద్దామా అనిపిస్తుంది. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. వింటున్నాను మాటలు. మరి పేతురు ఏం చేశాడండి? ఏం చేశాడు? మొదటగా దేవుడికి స్థానం ఇచ్చాడు, రెండోది వెళ్ళమంటే వెళ్ళాడు, వేయమంటే వేశాడు. అంటే ఒకసారి ఆలోచించండి, రాత్రంతా ప్రయాసపడిన వ్యక్తి ఎలా ఉంటాడు? వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? నిరాశతోటి, నిస్పృహతోటి, తర్వాత మొప్పుతోటి, నిద్రతోటి ఎలా ఉంటాయన్నా? అలాంటి సమయంలోనే దోణ ఇచ్చి అక్కడ వాక్యం చెప్పిన తదుపరి మరలా వెళ్ళమంటే మరలా కష్టమా? ఇప్పుడే కదా పట్ట కడితే అప్పుడే తెగిపోయినా, ఇప్పుడే కదా బాక్సులు మోస్తే మరలా మోయాలా, ఇప్పుడే కదా అనుకున్న వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? యేసు నామములో నీ మనసులో అది కొట్టివేయబడును గాక. ఇప్పుడైనా సరే సేవకుడు పిలిచాడా? పరిగెత్తుకుంటూ రావాలంతే. సేవకుడు పని చెప్పాడా? చెయ్యాలి. చూడండి ఆ వాక్యం లూకా సువార్త మనము 1-11 వచ్చినారు, పేజ్ నంబర్ 34. కంట్రోల్ చేసుకోండి అయ్యా. 5వ అధ్యాయము త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. లూకా సువార్త మనము 5వ అధ్యాయము 1వ వచనం నుండి బాగా వినండి, చదువుతున్న చూడు. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా, బాగా వినండి, ఆయన మీద పడుచుండగా ఆయన గెనసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూశాడు. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. ఆయన ఆ దోణలలో సిమోనుదైనటువంటి ఒక దోణ ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి, బాగా వినండి, దోణలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాస పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున వలలు వేద్దామని ఆయనతో చెప్పగా వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు ప్రభు ఏం చేస్తాడండి? సీమోను అనే దోణలోకి వచ్చి ఆ దోణలో నిలుచుండి నేను ఆ ప్రజలకందరికి వాక్యము చెప్పండి, వాక్యము చెప్తాడు. రాత్రి అంతా ప్రయాసపడిన వ్యక్తి మరలా పగటి పూట మేలుకోమంటే మేలుకుంటాడా? అర్థమవుతుంది నా మాటలు? స్పష్టంగానే ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అంతా కష్టపడి వచ్చినోనికి ఇప్పుడు వారికి ఏం కావాలి? రెస్ట్ కావాలి. వచ్చిన వెంటనే బ్రష్ చేసి ఆ మూలకి ఈ మూలకి దిక్కి ఇంట్లో టీ తాగి అన్నం తినేసి మంచిగా బ్రష్ చేసి ఏం చేస్తాడండి? ఒక కూలర్ ఉంటే కూలర్ పక్కన ఫ్యాన్ కిందనో వేసేసి ఆరాంసే ఎలా వండుకుంటాడని ఇంకా అర్థమవుతున్న మాటలు. రాత్రి అంతా డ్యూటీ చేసి వచ్చిన సంగతి చెప్పేది నేను. ఎలా ఉంటుంది? అవాన కనుక రాత్రి అంతా డ్యూటీ చేసి వచ్చినోడికి పగటి పూట లేదా వచ్చినోడికి మరలా పని చెప్పి చూడండి ఎలా ఉంటుందో ముఖాలు. హల్లెలూయా. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుడు
ఈ సీమోన్ కూడా మళ్ళా డ్యూటీ వేసినట్ట వేయనట్ట? అయ్యా జనసమూహం ఎక్కువ వచ్చారు, ఖాళీ ఉంది కదా నీ దోణ ఎట్ట, కొద్దిగా కొద్దిగా ఆ ముందుకు వెళ్ళు, నేను వీళ్ళకి వాక్యాన్ని అందిస్తానని చెప్పాడు. ఏం చేస్తావు? వాళ్ళకి మంచి మనసు ఉంటుంది అనమాట. ఎక్కించుకున్నాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వాక్యము బాగా వినండి, వాక్యము చెబుతూ ఉండగానే ఈ సీమోను మనసు ఏమైపోయిందంటే దేవుని వైపుకి మరలిందండి. ఎవరి వైపుకి? దేవుని వైపుకి మరలింది. కాబట్టే వాక్యం చాలించిన తర్వాత సీమోను పద లోతుకు వెళ్తామన్నాడు. అన్నట్టుగానే ఆ తాడు ఇప్పేసి ఏం చేశాడండి, లోపలికి పోయాడు. లోపలికి పోయిన తర్వాత సీమోను తంటున్నాడు, సీమోను ఒళ్ళలు వేయి, ఒళ్ళలు వేయి, నిన్నే ఒళ్ళలు వేయి, నిన్నే ఒళ్ళలు వేయి. అర్థమవుతున్న మాటలు, ఒళ్ళలు వేయి. వెంటనే ఎందుకు ఈ యొక్క సీమోను ప్రభువా దీన మనసుతోటి, ప్రభువా రాత్రంతా ప్రయాసపడి ఆయన చేప దొరక. ఎందుకంటే ఆల్రెడీ ఈ సీమోను దేవుడు చేసే కార్యాలు చూశాడు కాబట్టే అంటున్నాడు, అయినను నీ మాట చెప్పున వేస్తాను. ఎలా వచ్చాయండి చేపలల్లా? ఎలా వచ్చాయి? వాళ్ళ పిగిలిపోయేటట్టుగా పగిలిపోయేటట్టుగా వేరొక్కరికి సైకిల్ చేస్తున్నారంట. అనుకున్నారా వీళ్ళు? అనుకున్నారా? వింటున్నారా మాటలు? అనుకున్నారా? ఏమనుకున్నారు? ఒక్క చేప పడలేదే, ఎలా ఈ రోజు ఈ పూట ఎలా గడవాలి, వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి, వచ్చిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? సర్లే ప్రభువా ఈరోజు రాత్రికైనా బహుశా అనుకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే చెప్పండి, వెంటనే దేవుని కార్యాలు అలా ఉంటాయి. ఎలా ఉంటాయండి? మనం ఏడ్చామా? 1వ తారీఖు ఏడ్చామా లేదా? వర్షం పడుతుంటే ప్రభువా తడిసిపోతున్నా ప్రభువా, అంత ముట్టు ఏడుపు రాలేదా? అర్థమవుతుందా? కానీ ఆ రోజు మనం ప్రయాస పడుకుంటా తడిసాం. ఒక తల్లి అట్లే ఏడుచుకు అక్కడే కూర్చుంది. మిగతా వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చారు, అక్కడ కొంతమంది ఉన్నారు. అక్కడ తడుచుకుంటూనే ప్రభువాని ప్రయాసతో తడుస్తూ దేవుని బతిమిలాడినాం. దేవుడు ఏం చేశాడమ్మా? అయ్యో ఎంత ప్రయాస పడుతున్నారు, తీసుకో వెంటనే సైన్ చేసేసాడు. ఆంటీ హృదయాన్ని ప్రేరేపించాడు, అంకుల్ సార్ హృదయాన్ని హల్లెలూయా హల్లెలూయా ఇచ్చాడా లేదా? ప్రేరేపించాడా లేదా? తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆ సార్ తీసుకొచ్చి చేతిలో పెట్టి మిగతా వాళ్ళు కూడా అప్పించేటట్టుగా జరిగిందా లేదా అనుకున్నాను. మరి నీ పట్ల ఎందుకు జరగడం లేదు? ఎందుకు జరగడం లేదు అంటే నువ్వు దేవునిలో ప్రయాస పడడం లేదు. ఒకవేళ నువ్వు ప్రయాస పడుతున్నా మనుషుల మెప్పు కొరకు ప్రయాస పడుతున్నావు. ఒకవేళ నువ్వు ప్రయాస పడుతున్నా వాళ్ళ దృష్టిలో నిన్ను మునగశక్తి ఎక్కించారు కాబట్టి ప్రయాస పడుతున్నావు, కార్యము జరగదు. నేనే చెప్తున్నాను, దేవుని కంటే ముందుగా కార్యము. నువ్వేం దేవుడివా అంటే నాకంటే వాక్యమే చెప్తుంది కదా, ప్రయాస పడిన వారి హృదయాలను దేవుడు చూసేవాడు. మొదటగా ఏం చేయాలండి? ప్రభు యందు ప్రయాసమ పడాలి. ఇంకొక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీ సేవకునికి ఏం చేసిందో తెలుసా? వచ్చినప్పుడు అన్న భోజనం పెట్టేదంట. తన ఇంట్లో ఉన్నా లేకపోయినా భోజనంతో పాటు ఏం చేసేది తెలుసా? ఈయన వస్తున్నాడు పోతున్నాడు కాబట్టి మన మధ్యలో ఉండడానికి కష్టపడుతున్నాడు కాబట్టి ఈ మనిషి కొరకు మనము ఇంటి పైన ఏం కడతామమ్మా? వీళ్ళు ఖర్చు పెట్టారు. అర్థమవుతున్న మాటలు? ఏం పెట్టారు వీళ్ళు? ఒక రూమ్ కట్టాలంటే ఖర్చా కదా? పెట్టారా లేదా? పెట్టిన వెంటనే ఏం చేశాడు తెలుసా? ఈ దైవజనుడు అక్కడ ఉన్నటువంటి తన శిష్యులతో పిలిచి, ఈ కుటుంబం మనకి ఇంత ఖర్చు పెడుతుంది, ఇంత ప్రయాస పడుతున్నారు, వచ్చినప్పుడు అల్లబడ్డా చేసి పెడుతున్నారు, వచ్చినప్పుడు వీళ్ళకి పని పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏది కావాలో అడిగి రాపో అని తన దగ్గర ఉన్నటువంటి శిశువుని పంపిస్తే ఆ వ్యక్తి వచ్చేసి వాళ్ళకి కావాల్సింది ఆ యొక్క ఎలీషాతో అంటున్నాడు, వాళ్ళకు సంతానము లేదు, సంతానము వచ్చి వెంటనే జరిగిందండి. టైం చదివించే టైం లేదు కాబట్టి చెప్తున్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం నుండి మీరు చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ
అధ్యాయం. అక్కడి నుండి మీరు చదువుకుంటే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందన్న మాటలు. దేవుని కొరకు ఖర్చు పెట్టారు వీళ్ళు, ప్లస్ సేవకుడు వస్తున్నాడంటే సేవకునికి వండి పెట్టి తర్వాత అవి కడుక్కొని, ఇది కూడా శ్రమనే కదా, పెట్టాలి లేదా? పెట్టిన వీరికి ఏం చేశాడు తెలుసా? సంతానం ఇచ్చాడు. వేరేటప్పుడు వాళ్ళు అనుకోలేదు. అలా వింటున్నారా? మనం ఎన్ని అనుకుంటుంటామో, ప్రభు నాకు అది తీరాలి, అది రావాలి, ఇది కావాలి, అది కావాలి, కానీ ఈమె ఏమనుకోలేదు. కానీ ప్రభుకు సేవకునికి ప్రయాస పడింది. ప్రయాసకు కొడుకునిచ్చాడు. ఆ కొడుకు కూడా చనిపోతే మరలా బ్రతికించాడు. మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ప్రభు నందు ఏం పడాలమ్మ మనము? ప్రయాస. నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా యందు నిలిపితివి. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును, నా హృదయాన కొలువైన యేసయ్యా. వింటున్నారా? వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నారా? నిద్రపోతున్నారా? హల్లెలూయా. ప్రభునందు పేతురు వలె ప్రయాసపడు. రాత్రి అంతా చేపలు పట్టి ఒళ్ళు కడుక్కుంటున్నా మరలా వెళ్ళాడండి. మీరు కూడా మరలా దేవుడి కొరకు ప్రయాసపడ్డారు. చెప్పిందే సేవకు 4 సార్లు చెప్పినా వినాలి, 10 సార్లు చెప్పినా వినాలి, 50 సార్లు చెప్పినా వినాలి. అది దూరమైనా కడ దూరమైనా సరే ఏం చేయాలండి? వెళ్ళాలి. అప్పుడే కదా మనం అనుకునేటివి జరిగేటివి. ఇంకో రెండో విషయం చెప్పాలా ముగించాలా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. రెండవ విషయం ఏంటంటే ప్రభునందు విశ్వాసములో స్థిరులై ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసులై అని చెప్పడం లేదు. అట్టంటే మనకంటే అన్యుల విశ్వాసం చాలా గొప్పది, ఒప్పుకుంటాం. అర్థమవుతుందా? మనకంటే అన్యుల యొక్క విశ్వాసం, చెప్పండి, అన్యుల యొక్క విశ్వాసం గొప్ప. కానీ వాళ్ళు నిజమైనటువంటి దేవుని మీద పెట్టాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్పవలసిన మాట ఏంటంటే ప్రభువునందు విశ్వాసంలో స్థిరులై ఉండాలి. అనుకున్నది జరగలేదా? అయినా దేవుడిలోనే స్థిరపడాలి. అనుకున్నది జరగలేదా? అయినా విశ్వాసంలోనే ఉండాలి. కానీ అటు ఇటు పాకులాడేటట్టుగా పాకులాడకూడదు. ఒక పాము పాకులాడితే చూడండి, అటు పాకులాడుతూ ఉంటాం. ఏం కాదులే, చూడదులే, లోపల కట్టిద్దాంలే, యాడా మధ్య తాయితో ఇక్కడ ఆడుతుంటాను. అర్థమవుతుందా? నీకు ఈ విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసమే. అర్థమవుతుందా? కానీ విశ్వాసమే, కానీ ఎలా మారిపోతున్నావో తెలుసా? పిశాచిలాగా మారుతున్నాం. విశ్వాసంలో స్థిరంగా మనం ఉన్నప్పుడే దైవ కార్యములు మన ఎడల జరుగునుగాక. తీయండి, కొలస్సీలకు రాసిన పత్రిక పేజ్ నంబర్ 183, కొత్త నిబంధన. హల్లెలూయా. 1వ అధ్యాయము 23వ వచనం. త్వరగా పేజ్ నంబర్ 183వ పేజ్ నంబర్. అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. చదవండి. ఏమైనా బైబిల్ తెచ్చుకోలేరు? గట్టిగా చదవక చదువు. ఇప్పుడు చదువు, గట్టిగా చదువు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండుడి. మీరు విన్నటియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగునుగాక. ఎవరి యందు విశ్వాసం ఉండాలి? చెప్పండి, ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మీకు కలుగుతుంది.
సత్య ప్రమాణంగా చెప్తున్నాను కదా, నా ప్రభు యందు ఎవరు విశ్వాసం పెట్టారో, అది చిన్నవారైనా పెద్దవారైనా, స్థిరమైన వారైనా లేని వారైనా, ఎవరైతే ప్రభు యందు విశ్వాసం పెట్టారో వారికి నిశ్చయముగా నా ప్రభు కార్యము జరిగించునుగాక, దేవుడే జరిగించునుగాక అంటాడు కదా. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉన్న మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి. ఎలా చెప్తున్నాడండి పౌలు గారు, ఎలా మాట్లాడుతున్నాడని కొలిసీలను స్పష్టంగా స్థిరంగా ఉండండి. కొన్ని సమయాలలో జరగడం ఆగిపోతాయి, దేవునిలోనే స్థిరపడండి. కానీ ఈరోజు ప్రతి మానవుడు దేవుని యందు స్థిరపడి విశ్వాసంలో ఉన్నవారు జారిపోయి మరలా లోక సంబంధమైనటువంటి తాయెత్తులకు నిమ్మకాయల మీద విశ్వాసం పెడుతున్నాం. పెడతలేరా అయ్యా? నిన్నే పెడతలేవా? పెట్టడం లేదా? ఇప్పుడు నీకు దేవుని యందు విశ్వాసం ఉన్నట్ట, మంత్రిచ్చి తంత్రిచ్చిన వాటి మీద విశ్వాసం ఉన్నట్ట? చెప్పండి, ఎవరు యందు? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఒక శతాధిపతి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా ధనవంతుడు, బాగా డబ్బున్న వ్యక్తి. అయితే అతను కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఎలా ఉందండి? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ శతాధిపతి చెవున యేసు ప్రభు బాగు చేస్తాడంట. యేసు ప్రభు ముడితే, యేసు ప్రభు ప్రార్థిస్తే, యేసు ప్రభు సెలవిస్తే అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి అంట అని చెప్పేసి ఆ మాట ఆ చెవున ఈ చెవున వినపడి శతాధిపతి చెవు దగ్గరికి వచ్చిందండి. వెంటనే శతాధిపతి అనే వ్యక్తికి ఒక ఆశ కలిగింది. ఏంటో తెలుసా? అయ్యో, నా కుమార్తె చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతుంది కదా, మరి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతికించుకుందాం. ఇటు అన్నమాటలు ఆయన ఎంతకు వెళ్ళి బ్రతికించుకుందాం. శతాధిపతి ఎవరి దగ్గరకు వచ్చాడండి? చెప్పండి, ఎవరి దగ్గరకు వచ్చాడు? దేవుని దగ్గరకు వచ్చి కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన తలుచుకుంటే సైట్ ఇవ్వరా? చెప్పండి, ఇవ్వరా సైట్కి? శతాధిపతి ఒక పోలీస్ అధికారితో సమానం అన్నమాట మన భాషలో మనం మాట్లాడుకుంటే. ఆ శతాధిపతి యేసుని పిలిచి 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 చివరిగా ఇంటి కానుండి ఒక కబురు వచ్చింది, ఇంకే నువ్వు ఆయనను బతిమలాడదు, ఆయనను పిలవద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది. విన్నారా? ఏం చెప్తున్నారు ఇంటికానుండి వార్త? ఇది శుభవార్తనా చెడు వార్తనా? ఎలాంటి వార్త? మరణం, చచ్చిపోయిందని చెప్పేస్తే ఆ తండ్రి గుండెలో నుండి కన్నీళ్లు కారుతూ, వింటున్నమాట, కన్నీళ్లు కారుతూ ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ కన్నీళ్ళు ఆ గుండెపై చూశాడండి. చూసిన దేవుడు ఆయన దగ్గరకు వచ్చి పదా అలా ఉన్నప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు కదా, నువ్వు రాకపోయినా నువ్వు మాట సెలవిస్తే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది, నా కుమారుడు బాగవుతాడు, నా కుటుంబం కట్టబడుతుంది, నా సమస్యలు తీరిపోతాయి. ఎంతటి విశ్వాసం అండి, ఎంతటి విశ్వాసం దేవుని యందు. వస్తాను పద అంటే ఆ రా పదండా అని ఏం చేయించుకొని వెళ్ళాడా? అర్థమవుతుందా? ఎంతటి విశ్వాసమో తెలుసా? ఒక స్త్రీ ఉందండి, ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తం కారుతూనే ఉంది. ఆ తల్లి విశ్వాసం ఎంత అడుగుతుందో తెలుసా? ఆయన కొమ్మును ముడితే చాలు. ఉందా అంతటి విశ్వాసం. మరి ఎలా మనం తలుచుకున్న కార్యాలు జరగడం లేదు, ప్రయాస పడడం లేదు, విశ్వాసం స్థిరంగా తేలేదు లేదు. ఇప్పుడు కనుక ఈ వాక్యం మీద నీవు విశ్వాసము స్థిరపరచుకోగలిగితే నా ప్రభు మీరు అనుకునేటివి కలుగునుగాక. అది ఎంత పెద్ద సముద్రం లాంటి సమస్య అయినా సరే తరంగం వలె కొట్టుకపోవునుగాక. పెడతారా దేవుడి మీద విశ్వాసం? పెడతావా? చావనైనా చేస్తాను, కానీ నా దేవుని యందు విశ్వాసాన్ని కోలేదు. ఎంత పెట్టారండి! ఇన్ని వాక్యాలు వింటున్న మనము మాత్రము అర్థమవుతున్న మాటలు. ఒకటి, ఎవరి యందు ప్రయాసపడాలి? చెప్పండి, ఎవరి యందు ప్రయాసపడాలి?
చెప్పండి చెప్పండి, ఎవరి యందు ప్రయాసపడాలి? ఒకటి, దేవుని యందు ప్రయాసపడాలి. రెండు, దేవుని యందు అనగా ప్రభునందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఉండాలి కాదు, స్థిరంగా ఉండాలి. ఉండడం వేరు. మరలా చెప్తున్నాను, ఈరోజు నీకు విశ్వాసం ఉంది కానీ రేపటికి అది ఏమైపోతుందో తెలియదు. కానీ స్థిరమైనదైతే ఎన్ని వచ్చినా కొట్టుకొని పోదు, ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుంది. ఇంకా మూడో విషయం చెప్తారా, ముగించమంటారా? టైం అవుతుంది, టైం అయిపోయింది కూడా ఆల్రెడీ. చెప్పమంటారా, ముగించమంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మూడో విషయం ఏంటంటే దేవునిలో పట్టుదల కలిగి ఉండాలి. జుట్టు పీక్కునే దాంట్లో కాదు, అర్థమైందా? జుట్టు పీక్కునే దాంట్లో, కుట్టుకునే దాంట్లో కాదు. నీకు పట్టుదల ఉండాల్సింది. నువ్వెంత దీనిలో పట్టుదల ఉండాల్సింది, పట్టు ఉండాల్సింది. ఎవరిలో ఉండాలమ్మా? దేవునిలో పట్టు ఉండాలి. ప్రయాసపడ్డావు, విశ్వాసంలో స్థిరంగా ఉండవు, అయినా జరగదు. అయినా నువ్వు ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ప్రార్థించాలి. వీటి మీద కూడా మన నూతన ప్రార్థన మందిరంలో అనేకమైన కొత్త సాంగ్స్, కొత్త పాటలు వచ్చునుగా. కొత్త పాటలు మనం పాడుకునేటట్టుగా ప్రభు చెయ్యునుగా. ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రభునందు పట్టుదల కలిగి ఉంటారు. ఎవరు ఉన్నారో తెలుసా పట్టుదల కలిగి? యాకోబు. మంచోళ్ళే, మీరు చాలా మంచోళ్ళే, పేరు బాగా గుర్తు పెట్టుకున్నారు. ఎవరండి? యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరను. యాకోబుకు చాలిన దేవుడవు నీవేనయ్యా. పడనికి రాదులయ్యా. యాకోబు దేవుడా, ఇస్సాకు దేవుడా, సమయోను దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా, 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 యేసయ్యా కదా, యేసయ్యా, 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 యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను, యాకోబు ఇశ్రాయేలై. మనం పాడుకుందాం. యాకోబు సంఘాన్ని విడచెను, యాకోబు ఇశ్రాయేలై సంఘానికి చేరను. యాకోబుకు చాలిన దేవుడు నీవే, యాకోబుకు చాలిన దేవుడు. మళ్ళా నీవేమో మోసగాడై సంఘాన్ని విడిచెను, మళ్ళా తెలుసుకొని సంఘానికి వచ్చను. నీకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారన్న మాటలు? యాకోబు జీవితం ఎలా మారిందండి? హల్లెలూయా. వినండి నా వైపు వినండి. ముగించేస్తాను. ఇంకా మధ్యలో ముగించేస్తాను. మీరు ఇంకా అటు ఇటు తరగలాడాల్సిన పని లేదు. అర్థమవుతుందా? యాకోబు ఎలాంటి వాడండి? మోసగాడైనటువంటి యాకోబు కన్నులు తెరబడి, ప్రభువా ఈ రాత్రి నా జీవితము నా అన్న చేతిలో బలైపోతాను. వింటున్నారన్న మాటలు? అర్థమవుతున్న మాటలు? ఈ రాత్రి నా అన్న చేతిలో బలైపోతాను. ఎందుకో తెలుసా? తన అన్న తన తమ్ముడిపై శత్రుత్వం పెంచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా?
దొంగలించబడిన ఆశీర్వాదం దొంగలించుకున్నాడు. జ్యేష్ఠత్వముని తీసుకుపోయాడు. కనీసం అంటే తన అన్నకు ఒక్కటి కూడా మిగిలించలేదు. అలా అన్న నుండి ఇంటి నుండి పారిపోయి ఎక్కడో తన మామగారింట బ్రతుకుతున్నాడు. కొలువు చేస్తున్నటువంటి యాకోబుకి భయం కలగలేదండి. వినండి, బాగా వినండి. భయం కలగల, భీతి కలగల. ఎప్పుడైతే తన కలిగిన సమస్తాన్ని సమకూర్చుకొని, భార్య పిల్లలను సమకూర్చుకొని ప్రయాణమై వస్తున్నాడో అప్పుడు తన అన్నకు తన తమ్ముడు తన దేశానికి వస్తున్నట్టుగా తెలుసుకొని వాడిని కలుసుకొని సంతోషపడాలని తన అన్న అనుకుంటే, తమ్ముడు ఏమనుకున్నాడో తెలుసా? వామ్మో, ఆ మొరటోడి చేతులను సావాలా, వామ్మో వాడు కొట్టి చంపేస్తాడు, వాడు ముందే వేటగాడు, వాడికి బాణం ఎక్కడ తొలగది. వింటున్నారా? ఎంత పిరికోళ్ళకి భయపడాడో. మరి భయపడిన యాకోబు ఏం చేశాడో తెలుసా? ఒంటరిగా మిగిలిపోయాడండి. ఒంటరిగా మిగిలిపోయాడు. పాస్తు తన అన్నకు కొనిచ్చి పంపిస్తే భార్య పిల్లలను సైడ్ పెట్టేసి సస్తే నేను ఒక్కడిని చచ్చిపోతా. వింటున్నారా మాటలు? సస్తే నేను ఒక్కనే చచ్చిపోతా, మీరు బ్రతుకుతారు. నా అన్న చేతిలో నేను ఒక్కనే చచ్చిపోతాను. ఒంటరిగా మిగిలిపోయి ఆ రోజు కళ కన్నాడే. ఏ కళ? దేవదూతలు పైనుండి కిందకి, కింద నుండి. అది గుర్తుకొచ్చి, వింటున్నారు బాగానే, అది గుర్తుకొచ్చి ప్రార్థిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను నా అన్న చేతిలో చనిపోబోతున్నాను, నాకేదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. అర్థమవుతుందా? మరి తన మామ దగ్గరికి వెళ్ళి కొలువు తీశారు కదా, బానిస బ్రతుకు బతికారు కదా. దాదాపు ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు కొన్ని సంవత్సరాలు. అవి లెక్కలు పొరపాటున లెక్క తప్పిందంటే మళ్ళీ కష్టం. దాదాపు నాకు తెలిసి సంవత్సరాలే కొన్ని. అన్ని సంవత్సరాలు దాకా కొలువు చేసినప్పుడు కూడా దేవుడు గుర్తుకు రాలేదు. వినండి, గుర్తుకొచ్చాడా? రాలేదు. ఎప్పుడు గుర్తుకొచ్చాడో తెలుసా? ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ నాలో నీవుండుము, నీలోనే నన్ను దాయుము. వింటున్నారా? హల్లెలూయా. ఒంటరిగా ఉంటాడు చూడు, ఒంటరిగా వేసిండు చూడు, అందరు ఏకమై నీ మీద దాడి చేస్తాడు చూడు. అప్పుడు చేయవలసింది తెలుసా? పట్టుదలతో ప్రార్థించాలి. నిద్ర రాదు ఆ సమయంలో, నిద్ర రాదు. తిందామంటే తిండి పోదు. ఆ సమయంలో మోకరించి, ప్రభువా ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసుకురా, ఈ బాధలలో నుండి నన్ను బయటికి తీసుకురా అని నువ్వు ప్రార్థించి ఏడవగలిగి బ్రతిమలాడితే యాకోబు మోసగాడైన యాకోబును ఇశ్రాయేలు సైన్యముగా, ఇశ్రాయేలుగా మార్చినట్టుగా ఈ మధ్యాహ్న కాలంలో ఈ వాక్యం వింటున్నా నీ బ్రతుకు దేవుడు మార్చునుగాక. నీ జీవితంలో ఓ శుభకార్యము వచ్చే వారంలో నువ్వు చూచుదుగాక. ప్రయాస పడ్డావు, విశ్వాసం పెట్టావు, పట్టుదల కలిగి ఉన్నావు, దేవుడు కార్యం తప్పక నీ జీవితంలో జరిగించుగాక, జరిగించబడుగాక, మీకు మేలు చేయుగాక, దీవెనలు దీవించుగాక, కష్టాలు తొలగిపోవుగాక, అప్పులు తొలగించుగాక, నీ భార్య నీ మాట వినుగాక, నీ భర్త నీ మాట వినుగాక, నీ పిల్లలు నీ మాట వినుగాక, సంతానం కలుగుగాక, పెళ్ళిళ్ళు జరుగుగాక, స్థలాలు దొరుకుదుగాక, అన్ని విషయాలు జరుగుగాక. ఇవల్ల జరగాలంటే ప్రభునందు ప్రయాస పడాలి, ప్రభునందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రభునందు పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు తలచిన ప్రతి క్షణమున ఆధారం నీవేనయ్యా, స్తుతి పాడుటకే
మిమ్మల్ని వదిలేయాలనిపించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇంకా చెప్పాలని ఉంది, ఇంకా ఉంది. మెట్టుకు పట్టుకు 3 సార్లు దేవుడి చిత్తమైతే మరలా చెప్తాను. ఇప్పటి నుంచి అయినా ప్రభు యందు ప్రయాసం, ఇప్పటికైనా ప్రభు కొరకు ప్రయాసపడ. అది ఎంతటి అయినా సరే, మన శక్తికి మించినదైనా సరే ప్రభు కొరకు ప్రయాసం. 2 అంత ప్రయాసపడుతున్నా, అంత వచ్చిపోతున్నా, అంత శ్రమ పడుతున్నా, అంత ప్రభు కొరకు సంఘం కొరకు ఖర్చు పెడుతున్నా కార్యం జరగలేదా? అయినా ప్రభు యందు స్థిరముగా సరే ప్రయాసపడ్డావు, స్థిరంగా ఉన్నావు, విశ్వాసం అయినా కార్యం జరగలేదంటే పట్టుదల కలిగి ప్రభు యందు ప్రార్థన చెయ్యి. ప్రభు మీరు ఇప్పుడు అనుకోండి, ఇంకా ఏమనుకుంటారో ఖచ్చితంగా నా ప్రభు చెయ్యనుగా. వచ్చే వారం చేస్తాడు, అట్టొచ్చేలా చేస్తాడు, రేపు చేస్తాడు అన్నాను. ఇప్పుడు మీరు ప్రయాస, మీ విశ్వాసం, మీ పట్టుదల అవి కట్టున్నట్లయితే నువ్వు వెళ్ళక మునుపు అక్కడ జరిగే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మోకరించి ప్రార్థన చేసుకుంటాం, మోకరించి ప్రార్థన చేసుకుంటాం. 3 విషయాలు స్పష్టంగా మీకు తెలియపరిచాను. 3 విషయాలు మీకు చెప్పాను. అనుకునేది జరగాలంటే, అనుకున్న కార్యం నెరవేర్చబడాలంటే ఇంతవరకు నువ్వు ప్రభులో ప్రయాసపడలేవేమో, సంఘంలో పరిచయం చేయలేదేమో, అడ్డు తవ్వడానికి నీ స్థితి నీకు అడ్డొచ్చిందేమో, ప్లేట్లు ఎత్తడానికి నీ స్థితి నీకు అడ్డొచ్చిందేమో, బండరాయి పోయడానికి బలం లేదని నీకు అడ్డొచ్చిందేమో, పరిచర్యకు రావడానికి నీ ఇంట్లో పరిస్థితులు అడ్డొచ్చావేమో. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు యందు ప్రయాసపడగలిగితే ప్రభు తప్పక నువ్వు అనుకునేది చేయబోతున్నాడు, చేసే ఉన్నాడు. పేతురుకు తెలియదు, చేపలు ఆల్రెడీ పెట్టినట్టుగా. ఏం చేస్తాడో తెలుసా పేతురు? ఫస్ట్ ఆయన ఓడలోకి ఆహ్వానించాడు. ఓడలో నుండి కొద్ది దూరం పోమంటే పోయాడు. అక్కడ వాక్యం విన్న తర్వాత పేతురు హృదయం కలిగించబడిందండి. వెంటనే ఏం చేశాడో తెలుసా? అయ్యా వలలు వేయి, వలలు వేయి, చేపలు విస్తారంగా పడబోతున్నాయి అన్నప్పుడు వలలు వేస్తాడు. ఆలోచన చెయ్యండి, పేతురు ఎంత అలసిపోయి ఉంటాడు, పేతురు ఎంత అలసట తింటాడు, ఎంతటి నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు పేతురు, ఎంత ముఖము వాడిపోయి ఉంటాయి. అయ్యో ఈరోజు చేపలు పడితే నా కుటుంబము బ్రతికేది కదా, అయ్యో ఈరోజు చేపలు కనుక పడితే వచ్చిన ఆ అప్పు అంతో ఇంతో కట్టుకునేవాడి కదా అని అనుకుండొచ్చు కదండి. కానీ ఒక్క చేప పడలేదు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, వలలు వేశారు, లాక్కుంటున్నారు, అయినా పడలేదండి. కానీ ప్రభు పేరట మరలా ప్రయాస పడుతున్నాడు. అయ్యా నేను రాత్రి అంతా శ్రమ పడినాను, నా తోడ కాదు ఆ పక్కనోని తోడలకు వెళ్ళు అని చెప్పలేదండి. నేను రాలేనులే, నీకు తోడ ఇచ్చాను కదా, మనం వాక్యం చెప్పావు కదా, ఇదిగో ఆ పక్కన తోడలకు ఆ పడవలకు వెళ్ళని సీమోను చెప్పలేదండి. ఏం చేశాడో తెలుసా? సీమోను వెళ్ళమంటే వెళ్ళాడండి. అంత కష్టతరంలోనైనా, అంత శరీరము నలిగిపోయినా, అంత శరీరము నిద్రకు అలసటకు అలసిపోయినా ప్రభు మాటకు విధేయత చూపించాడు. వెళ్ళాడు, వల వేయమన్న చోటుకి వల వేశాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఇప్పుడు పేతురు వలె నువ్వు బాగా వినండి, చేసుకోండి. సీమోను వలె నువ్వు కనుక రాత్రి అంతా శ్రమ పడిన, పగులలా శ్రమ పడిన, ఇంకా నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నీకు శుభములు కలుగ చేస్తాడు దేవుడు, ప్రతిఫలాలు ఇస్తాడు దేవుడు, సహాయము చేస్తాడు దేవుడు. విస్తారమైన చేపలు పడి వల పగిలిపోయినట్టుగా ఇదిగో దేవుడు ఎంత శ్రమ పడిన నీవు నీ కుటుంబంలో కూడా విస్తారమైనటువంటి డబ్బునిచ్చి, అప్పులలా తీర్చి, ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగించి ప్రభు ఏం చేస్తాడంటే మిగిలేటట్టుగా చేస్తాడు. 2 చేపలు 5 రొట్టెలను ఎలా కూడా ప్రజలందరికీ పంచగా 12 కప్పలు మిగిలినట్టుగా
ఈ మధ్యాహ్న కాలంలో ప్రభులో ప్రయాసపడిన వారికి ఏ మేలు కొదవ ఉండదండి. ఇంకో రెండో విషయం విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభులో స్థిరపడాలి. పునాదులు ఒక్కొక్కసారి బద్దలవుతాయి, ఒక్కొక్కసారి ప్రాకారాలు పడిపోతాయి, ఒక్కొక్కసారి మన జీవితాలు నాశనంలో నడిపించబడతాయి. ప్రయాసపడాం, కష్టపడ్డాం, ఖర్చు పెట్టాం, ఇచ్చాం, అయినా కార్యము జరగలేదు. అలాంటి సమయంలో నీ విశ్వాసం దేవుని అందే స్థిరంగా ఉండాలి. దేవుని అందే స్థిరంగా ఉండాలి. కానీ ఇంకా కార్యం జరగలేదు, ఇంకా అప్పులు తీరలేదు, ఇంకా భర్త మారలేదు, ఇంకా సంతానం కలగలేదు, ఇంకా వివాహం జరగలేదు, ఇంకా ఇల్లు కట్టించుకోలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు అని అవిశ్వాసానికి చోటిచ్చి అక్కడ ఇక్కడ లోకంలోకి పరిగెత్తి వాటి యందు విశ్వాసం పెట్టవద్దు. దేవుని యందు విశ్వాసం స్థిరపరచుకో. ప్రభు మీకు మేలు చెయ్యునుగాక. మూడవది, పట్టుదల కలిగి ఉండు. చేసుకోండి. ఒక్కొక్క విషయం మీకు చెప్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు మోసగాడే. యాకోబుకు ఇంతకు మునిపే దేవదూతలు ప్రత్యక్షమైనట్టు చూశాడు. కానీ తన మామ ఇంట జ్ఞాపకం చేసుకున్నాడో చేసుకోలేదో తెలియదు. కానీ ఒక రోజున సమస్తము సమకూర్చుకొని వస్తున్నప్పుడు తన అన్న నన్ను చంపేస్తాడని ఒంటరిగా మిగిలిపోయి దేవునితో పోరాటం చేస్తున్నాడు. పట్టుదల కలిగి నువ్వు నాకు ఏదో ఒకటి చెయ్యి, నేను నా అన్న చేతుల చావకు మునిపి నీ చేతుల్లోనైనా చస్తాను, కానీ నీవు నా జీవితంలో ఏదో ఒకటి జరగాలి. ఇదిగో విశ్వసించండి, నీ కొడుకు జీవితం ఏదో ఒకటి జరగాలి, నీ భర్త జీవితం ఏదో ఒకటి జరగాలి, నీ భార్య జీవితంలో ఏదో ఒకటి జరగాలి, నీ కుటుంబంలో ఏదో ఒక అద్భుతం కనపరచబడాలి, నువ్వు ఒకటి ఏదో ఒకటి జరగాలి అని యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించు. యాకోబు జీవితం మారినట్టుగా, ఇశ్రాయేలుగా మారినట్టుగా ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో విశ్వసించినట్టుగానే పట్టుదల కలిగిన వారి జీవితాలలో గొప్ప మేలు చెయ్యుడుగాక. తీర్మానించుకోండి. ప్రభు కొరకు ప్రార్థించుకోండి. ప్రభువా ఇంకా నీ యందు ప్రయాసపడతాను, ఇంకా నీ యందే విశ్వాసం పెడతాను, ఇంకా నీ యందే పట్టుదల కలిగి ప్రార్థిస్తాను. ఇంకా నేను తలచిన అనుకున్న కార్యాలు చెయ్యండి.